హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రీటైల్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో ముందు రావడం జరిగిందండి. సో వాట్ ఏ డే ఫ్రెండ్స్, వండర్ఫుల్గా బుల్స్ ఆర్ బ్యాక్. ఒక మంచి స్ట్రాంగ్ బయింగ్ అనేది రావడం జరిగింది. సో దానికి రీజన్ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. సో ఏవైతే నిన్న మనం లైవ్ స్ట్రీమ్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది కదా. సో ఏవైతే టారిఫ్స్ విధించడం జరిగిందో దాన్ని కొంచెం ప్రస్తుతానికి హాల్ట్ చేయడం జరిగింది మెక్సికో మీద, రైట్. అండ్ అదర్ నేషన్స్ కూడా నెగోషియేషన్స్ కొంత అంటే అది కొంత రిలీఫ్ కింద మార్కెట్ తీసుకుందనమాట అండి. సో ట్రంప్ గారి డెసిషన్స్ బట్టి మార్కెట్ యొక్క డైరెక్షన్స్ చాలా క్రేజీగా మారిపోతున్నాయి. బట్ ఎనీహౌ, సో ఓవరాల్గా మనకి ఆల్రెడీ వీ హ్యావ్ బిన్ డిస్కసింగ్ మంచి సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉంది, రైట్. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ రెస్పెక్ట్స్ ఓకే అని చెప్పి మనం అనుకోవడం జరిగింది. అండ్ ఈరోజు ఒక కంటిన్యూషన్ కన్ఫర్మేషన్ కూడా మనకు రావడం జరిగిందనమాట అండి, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ సైన్ అనమాట. అట్లీస్ట్ ఫర్ షార్ట్ టర్మ్కి కొంచెం సో ఏదైతే రీసెంట్ స్వింగ్ హై దాటి ఇప్పుడు కన్ఫర్మేషన్ వచ్చినట్టుగా మనం భావించవచ్చు అనమాట అండి. అండ్ ఇంక ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ఈరోజు క్లోజింగ్ బేసిస్ మీద 23,700 అనేది ప్రీవియస్గా ఒక కైండ్ ఆఫ్ చిన్న సపోర్ట్ లాగా యాక్ట్ చేయడం, సారీ, అది బ్రేక్ అయిపోవడం జరిగిందనమాట. ప్రీవియస్గా సపోర్ట్ లాగా 2-3 సార్లు యాక్ట్ చేసింది, బట్ కానీ ఇట్ బ్రేక్డ్ అనమాట అండి, రైట్. సో సపోర్ట్ ఎప్పుడైతే బ్రేక్ అయిపోయిందో మీకు చెప్తా ఉంటాను కదా ఫ్రెండ్స్, ఇట్ ఈస్ గోయింగ్ టు యాక్ట్ యాజ్ ఎ రెసిస్టెన్స్ నౌ. సో ఇప్పుడు ఆ రెసిస్టెన్స్ లెవెల్ దాటుకుని వెళ్ళి సస్టైన్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ అనమాట అండి. సో 24,200 అండ్ అబౌవ్ దట్ వెళ్తే కనుక ఇట్స్ గోయింగ్ టు బి వండర్ఫుల్ అనమాట అండి. బట్ విల్ వెయిట్ అండ్ వాచ్. ఒక డౌన్వర్డ్ స్లోపింగ్ ఛానల్ అనేది కొంచెం కన్సాలిడేట్ అయ్యి బ్రేక్అవుట్ అవ్వడం అండ్ ట్రెండ్ రివర్సల్ లాగా ప్రజెంట్ అయితే ప్రైస్ యాక్షన్ డెవలప్ అవుతుందన్నమాట అండి. అండ్ మీరు చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీలో లైక్ క్యాండిల్, రైట్, నిర్మలా క్యాండిల్ అని అంటారు, లాగా ట్రంప్ క్యాండిల్ లాగా మీరు చూడొచ్చు అనమాట అండి. త్రూఅవుట్ ద డే బ్యాంక్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడం జరిగింది. బట్ కానీ ఒక ఇంపార్టెంట్ ఏదైతే నేను ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నానో, సో అది 50,300 లెవెల్ అనమాట అండి. కరెంట్ క్లోజింగ్ వచ్చి 15,150, రైట్. సో ఒక 150 పాయింట్స్ పైన ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట అండి. అయితే ఫర్ టైం బీయింగ్ ఒక డబుల్ బాటమ్ డబ్ల్యూ కన్సాలిడేషన్ దాటి బ్రేక్అవుట్ కంటిన్యూషన్ రావడం అనేది ఒక మంచి పరిణామం అనమాట. ఇట్స్ ఎ గుడ్ సైన్ అనమాట అండి. సో ట్రెండ్ ఫర్ టైం బీయింగ్ కొంచెం అప్ ట్రెండ్కి అవకాశాలు ఉన్నాయి. అది నిన్న కూడా మనం అనుకున్నాం, కొన్ని షార్ట్ టర్మ్ కన్నా కనీసం చిన్న బౌన్స్ అనేది డ్యూ అని చెప్పి అనుకున్నాం కదా. సో పాసిబుల్ ప్రైస్ యాక్షన్ ఇన్ ఫ్యూచర్. సో మేబీ కొంచెం కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ అయ్యి ప్రైస్ వెళ్ళినా మళ్ళీ ఒక రిజెక్షన్ లాగా వచ్చే అవకాశాలనే అరౌండ్ 51,600. ఇవన్నీ హడ్డిల్స్ అనమాట అండి. సో ఎందుకంటే ఇవన్నీ కూడా బ్రేక్ అయిపోవడం జరిగింది. డౌన్ఫాల్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా సపోర్ట్ లెవెల్స్ అన్నీ బ్రేక్ అయిపోయి ప్రైస్ రావడం జరిగింది కదా. సో నౌ ఇట్ షుడ్ క్లైమ్ అనమాట అండి. ఎందుకంటే మీకు మనం చెప్తూ ఉంటాం కదా, బుల్స్ క్లైమ్ బై స్టైర్స్, రైట్, బేర్స్ జంప్స్ అవుట్ ఆఫ్ విండో అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే మార్కెట్ పెరిగినప్పుడు ఇప్పుడు కూడా గ్రాడ్యువల్గా పెరుగుతుంది, బట్ పడినప్పుడు ప్యానిక్ ఉన్నప్పుడు కొంచెం ఫాస్ట్గా పడుతుంది. సో అందువల్ల ప్రజెంట్ టైం బీయింగ్ కొంచెం రికవర్ అవుతుంది, రికవరీ పాత్ర ఉంది, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్ అనమాట అండి. ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్. అయితే ఇన్స్టిట్యూషన్స్ ఏం చేశాయంటే ఏమీ చేయలేదు, రైట్. సో అది ఇంట్రెస్టింగ్ టు వాచ్ అనమాట. ఇన్స్టిట్యూషన్స్ నెట్ బేసిస్ మీద యాక్చువల్గా దో కొంచెం డీసెంట్ అమౌంట్స్ జరిగింది, బట్ నెట్ బేసిస్ మీద అంటే దే ఆర్ షిఫ్టింగ్ అండి. రోల్ ఓవర్ జరుగుతుందని మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. సెక్టర్ రొటేషన్ జరుగుతూ ఉంటుంది. కొన్ని సెక్టర్స్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారు, కొన్ని సెక్టర్స్లో అక్యుములేట్ చేస్తున్నారు, రైట్. సో బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ చాలా స్ట్రాంగ్ ఉన్నాయంటే వాళ్ళు ఎక్కడ అక్యుములేట్ చేస్తున్నారు, ఏ సెక్టర్లో ఉందనేది మన సెక్టర్ అనాలిసిస్లో కూడా చూడొచ్చు అనమాట అండి. ఎక్కడి నుంచి ఎగ్జిట్ అవుతున్నారు అనేది ఇంపార్టెంట్. బట్ నెట్ బేసిస్ మీద నథింగ్ అండి, నెగ్లిజిబుల్ ఫిగర్స్ అనమాట, బోత్ ఎఫ్ఎస్డిఎస్ అండ్ మోస్ట్లీ బ్లాక్ డీల్స్, బల్క్ డీల్స్ జరుగుతుంటాయి కదా. ఎఫ్ఎస్డిఎస్ మధ్యలోనే మ్యూచువల్గా కూడా చేతులు మారుతూ ఉంటాయి అనమాట అండి. ఓకే. సో మీరు చూడొచ్చు అనమాట అండి. సో నిఫ్టీ 50లో 40 కంపెనీస్ అడ్వాన్స్, నిఫ్టీ 500లో 356 అండి నిఫ్టీ బ్యాంక్లో. సో మార్నింగ్ యాక్చువల్గా ఆల్ ఆర్ పాజిటివ్ అనమాట అండి బ్యాంక్స్ నేను చూసినప్పుడు. అయితే క్లోజింగ్ బేసిస్ మీద 10 స్టాక్స్ బ్యాంక్ ఇండెక్స్లో పాజిటివ్గా ఉండడం జరిగింది ఫ్రెండ్స్, రైట్. సో ఓవరాల్గా కొంచెం మార్కెట్లో రికవరీ స్ట్రెంత్ అనేది మనకు రావడం జరిగింది. బట్ కానీ లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లో పెద్ద మూమెంట్ ఏమన్నా ఉందా అంటే, సో మీరు క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ అంత మూమెంట్ లేదనమాట అండి. ఏవైతే రీజనబుల్ వాల్యుయేషన్ చాలా తక్కువలో ఉన్నాయి అనుకుంటున్నాను, సో పిఎస్యూ బ్యాంక్స్ ఇండెక్స్ పిఈ మల్టిపుల్ అవి మీరు చూడొచ్చు అనమాట. బ్యాంక్ నిఫ్టీ పిఈ మల్టిపుల్ కానీ, రైట్. సో అందువల్ల అవి నౌ దే ఆర్ అవుట్ పెర్ఫార్మింగ్. అండ్ బడ్జెట్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు, కానీ ఇన్ఫ్రా కూడా ఈరోజు బాగానే పెర్ఫామ్ చేయడం జరిగింది. అండ్ ఎఫ్ఎంసీజీ కన్జంప్షన్ ఇవి కొంచెం, రైట్, స్లైట్గా నెగిటివ్గా ఉండడం జరిగింది. బట్ స్మాల్ క్యాప్ పెరిగినప్పటికీ కూడా లార్జ్ క్యాప్స్ అంతా అవుట్ పెర్ఫామ్ చేయలేదు, రైట్. సో నెక్స్ట్ ఫ్యూచర్ ర్యాలీ మేబీ లార్జ్ క్యాప్లో వస్తుందేమో, విల్ వెయిట్ అండ్ వాచ్. ఓకే. కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్ అండి. సో న్యూస్ తర్వాత కొంచెం రికవరీ రివర్సల్ అయితే రావడం జరిగింది. మన విక్స్ కూడా ఇంకా జస్ట్ ఇట్ ఈస్ హోల్డింగ్ అనమాట అండి, కూల్ అవుతుంది, విచ్ ఇస్ గుడ్ సైన్. అండ్ యూఎస్ కూడా మన స్పైక్ వచ్చింది, గ్యాప్ అప్ వచ్చింది అనుకున్నాం కదా.
సో, ఆ గ్యాప్ ఇక్కడ ఫిల్ అవ్వడానికి కూల్ అవ్విందనమాట. ఎందుకంటే ఎప్పుడైతే మళ్ళీ న్యూస్ కొంచెం ఈ టారిఫ్స్ న్యూస్ వెనక్కి తీసుకున్నారో కొంచెం రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందో మార్కెట్స్ కొంచెం బ్రీతర్ తీసుకుంటున్నాయనమాటండి. సో, దాని ఎఫెక్ట్ వలన కొంచెం విక్స్ కూడా అక్కడ కూల్ అవ్వడం అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చనమాట. ఓవరాల్‌గా ఇట్స్ ఏ మిక్స్డ్ థింగ్ అనమాటండి. సో, హ్యాంగ్ ఎస్పెషల్లీ కొన్ని మార్కెట్స్ అయితే చాలా అబ్రప్ట్‌గా రియాక్ట్ అవుతున్నాయి. హ్యూజ్ గ్యాప్ డౌన్స్, హ్యూజ్ గ్యాప్ అప్స్ అండ్ వండర్‌ఫుల్ ర్యాలీస్ అనమాటండి. న్యూస్‌ని బట్టి సో, అందువల్ల కొంతకాలానికి ఫర్ షార్ట్ టర్మ్, ఫర్ టైమ్ బీయింగ్ సో, న్యూస్ బేస్డ్‌గా జియోపొలిటికల్ ఇష్యూస్ బేస్ చేసుకొని రైట్. సో, ట్రంప్ గారు పనామా కెనాల్ గురించి ఇష్యూస్ రైజ్ చేస్తున్నారు రైట్. సో, అందువల్ల మళ్ళీ చైనా ఈజ్ గోయింగ్ ఫర్ సమ్ రిటాలియేటెడ్ మెజర్స్ అనమాటండి. సో, ఇలాగ కొన్ని ఈ థింగ్స్ అన్నీ కొంచెం మళ్ళీ నాయిస్ సెటిల్ అయ్యేదాకా సో, ఇప్పటిదాకా వార్ సినారియో జరిగింది. మనం చూసాం గదా! సో, మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్స్ కొంచెం సద్దుమణిగాయి. సో, ఇప్పుడు అదే విధంగా రష్యా ఇలా ఆర్మ్స్ సప్లై కొంచెం యూఎస్ తగ్గించడం జరిగిందని న్యూస్‌లో మీరు చూసుంటారు కదా! సో, ఓవరాల్‌గా ఇవన్నీ జియోపొలిటికల్ ఇష్యూస్ కొంచెం సద్దుమణుగుతానేసరికి మళ్ళీ ఇది తెరపైకి రావడం జరిగింది. ఈ ట్రేడ్ వార్ లాగా. సో, ఇది ఎంతకాలం ఉంటది? దీని పరిణామాలు ఎలా ఉంటాయని దాన్ని బట్టి మార్కెట్ డైరెక్షన్ ఉంటది. అండ్ స్పెసిఫిక్ టు మన ఇండియన్ మార్కెట్స్ విషయానికొస్తే కనుక సో, ఖచ్చితంగా ఆర్‌బీఐ మానిటరీ పాలసీ అనేది ఒక మేజర్ ఈవెంట్ మనకుందనమాటండి కమింగ్ 2 డేస్‌లో. సో, ఇవన్నీ కూడా గోయింగ్ ఫార్వర్డ్ మార్కెట్ యొక్క డైరెక్షన్‌ని డిక్టేట్ చేసి పాసిబిలిటీ ఉంది ఫ్రెండ్స్ రైట్. అందువల్ల లెవెల్స్ వాచ్ చేసుకోండి అండ్ అకార్డింగ్లీ యూ కెన్ plan your trades and right. And as a disclaimer, I am not a SEBI registered analyst friends. Please do consult your advisor before taking any decision. Thank you for watching the video. See you all. Bye.